హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సిగాస్ సక్సెస్ ఇండియా గ్రోత్ స్టోరీస్. టుడే డేట్ ఈస్ 21/11/2025. ఇవాళ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో వచ్చానండి. దట్ ఈజ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ గురించి. దాంతోపాటు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. సో లెట్స్ డీప్ డ్రైవ్ ఇన్ టు ఇండియాస్ జీడిపి ఇన్ఫర్మేషన్. Before that, welcome to Sigas Success in India Growth Stories. Today we will talk about powerful economic data, that is India's GDP growth rate. And we are expecting 7% GDP growth rate. ఇవాళ మూడీస్ అనేవాళ్ళు యుఎస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ నేషన్ ఇన్ ద వరల్డ్ ఇండియా. సో ఇండియాస్ 7% జీడిపి గ్రోత్ రేట్ అని చెప్తున్నారండి. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ డీటెయిల్స్. అంటే దాన్ని ఒక 6 భాగాలుగా సెక్షన్స్గా విభజించాము. సో లెట్స్ డీప్ డ్రైవ్ ఇన్ టు దట్. కమింగ్ టు సెక్షన్ 1, ఇండియాస్ గ్రోత్ జీడిపి స్టోరీ ప్రకారం తీసుకున్నట్లయితే 2024కి ఇట్ ఈస్ 3.7 ట్రిలియన్స్ అండి. నౌ 2025 తీసుకుంటే 4.1 ట్రిలియన్స్. ఇన్ వరల్డ్ తీసుకుంటే యుఎస్ నెంబర్ 1 అండి. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 30 ట్రిలియన్స్ అండ్ సెకండ్ ఈజ్ చైనా, ఇట్ ఈస్ 19.4 ట్రిలియన్స్. నా మనది ఎందుకు ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటే దానికి చాలా స్టోరీస్ ఉన్నాయండి. సో మీరు వేరే కంట్రీస్ తీసుకుంటే యుఎస్ ఎకనామీ రేట్ కూడా 2 to 3% గ్రోత్, యూరోపియన్ నేషన్స్ తీసుకుంటే 1 to 2%, బట్ ఇండియా ఇట్ ఈస్ 7%, విచ్ ఇస్ ఎక్సెప్షనల్ అండి. హై గ్రో లార్జ్ ఎకనామీస్లో తీసుకుంటే దానికి తీసుకున్నట్లయితే ఎందుకు ఇంత డెవలప్ అవుతుందంటే చిన్న చిన్న రిఫార్మ్స్ తీసుకొచ్చాము. సో అవి ఎలా అంటే జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2017, దానివల్ల కానీ బిజినెస్ ఇంక్రీజెస్ అయింది. ఎలా అంటే బిజినెస్ ప్రాసెస్ని అంటే కొద్దిగా ఈజీ చేయడం వల్ల బిజినెస్ ప్రాసెస్ ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ట్యాక్సేషన్లో రిఫార్మ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రిఫార్మ్స్, ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే కన్జంప్షన్ అకౌంట్స్ 60% ఇంక్రీజ్ అయిందండి దీనివల్ల. నెక్స్ట్ సెక్షన్ 3 తీసుకున్నట్లయితే దీంట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే 2% సెక్టర్ వైజ్ తీసుకున్నట్లయితే సర్వీస్ సెక్టర్ వచ్చి 2 ట్రిలియన్స్ ఇండియా జీడిపి గ్రోత్కి చూపిస్తుందండి. దట్ ఈజ్ ఇన్ 2024. మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే 10%, అలా అగ్రికల్చర్ తీసుకుంటే విచ్ ఇస్ 16% టు జీడిపి. నెక్స్ట్ సెక్షన్ 4కి వచ్చినట్లయితే 90+ బిలియన్స్ ఎఫ్డిఏ రూపంలో ఇండియాలో ఇన్వెస్ట్ అయిందండి. అండ్ దీంతోపాటు నంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఇంక్రీజ్ అయినాయి. దట్ ఈజ్ విచ్ లీడ్స్ టు 1 బిలియన్. అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఫిన్టెక్, హెల్త్ టెక్, ఎడ్టెక్, ఇవన్నీ జరగడం వల్ల ఆటోమేటిక్గా ఇండియా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూత్ గవర్నమెంట్ ప్లాన్స్ తీసుకుంటే 1.5 ట్రిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ బై 2030కి చేస్తున్నారండి. అండ్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్లో తీసుకున్నట్లయితే మోర్ దెన్ 400 మిలియన్స్ యూత్ బై 2025కి ఇండస్ట్రీస్కి రెడీ చేయడానికి చేస్తున్నారండి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాస్ మీడియన్ ఏజ్ ఈజ్ 28.4, విచ్ ఈజ్ వెరీ వెరీ యంగర్ అండి. సో అంతమంది యంగ్ ఇండియన్స్ ఆర్ దేర్. సో దెన్ వీ కెన్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ యంగ్ ఇండియా ఆల్సో. నెక్స్ట్ తీసుకుంటే సెక్షన్ 6 ప్రకారం తీసుకున్నట్లయితే ఆర్బీఐ వాళ్ళండి 4 to 5% ఇన్ఫ్లేషన్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఆల్సో. అండ్ మీరు ఫారిన్ రిజర్వ్స్ తీసుకున్నట్లయితే ఎక్సీడింగ్ 600 బిలియన్ ఎక్సీడ్ అయిందండి ఇండియాది. దాన్ని మనము ఇలా చార్ట్లో చూసుకున్నట్లయితే ఎస్ వీ కెన్ సీ హియర్ ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చి 600 బిలియన్స్, ఇన్ఫ్లేషన్ 4.5%, ఇన్ఫ్రా 1.5%, ఇవన్నీ ఇలా కంట్రిబ్యూట్ చేస్తుందండి. యూనికార్న్ స్టార్టప్స్ అండి 150 బిలియన్స్, ఎఫ్డిఐ 90 బిలియన్స్, అగ్రికల్చర్ 16 బిలియన్, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 10. సో లైక్ దిస్ these are all adds which increases India's GDP to 7%.
కంక్లూషన్ అసలు ఎందుకు అసలు ఏంటి జీడిపి ఎందుకు ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అనుకుంటే, దీనివల్ల లాట్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతుంది అండ్ బెటర్ సర్వీసెస్, బెటర్ ప్రాస్పెరిటీ అండ్ ఇండియాస్ యొక్క ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందండి. నెక్స్ట్ దీని ప్రకారం తీసుకున్నట్లయితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఏఐ ఈజ్ వ్యాస్ట్ డెవలపింగ్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, దాని ప్రకారం తీసుకుంటే టీసీఎస్ $1 బిలియన్ $1 బిలియన్ దాన్ని ఏమంటారు $1 బిలియన్ ఆర్డర్ అచీవ్ చేశారండి ఫ్రమ్ టీజీపీ, విచ్ ఈజ్ గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి $1 బిలియన్ ఆర్డర్ వచ్చిందండి టీసీఎస్కి. అది ఎలా వచ్చిందంటే హైపర్ వాల్ట్ అనేది ఒక కొత్త ఎంటిటీ టీసీఎస్, దాని ద్వారా ఈ ఏఐ డేటా సెంటర్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందండి టీసీఎస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక నవంబర్ 12th to 15th మధ్య ఒక చిన్న కామెంట్ లాగా వచ్చిన కామెంట్ అంటే తోకచుక్క అనమాట. సో దాన్ని ఇంతకుముందు ఏలియన్ షిప్ అది ఎలా అనుకున్నారు, ఏదో వచ్చి గుద్దు ఐ మీన్ ఎర్త్కి కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ సో మన పిఆర్ఎల్ అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అహ్మదాబాద్. సో వాళ్ళు తేల్చి చెప్పారండి, ఇట్ ఈస్ అ కామెంట్ అని తేల్చి చెప్పారు. అది ఎక్కడుందంటే మౌంట్ అబూ నుంచి వాళ్ళు ఒక టెలిస్కోప్లో చూసి చెప్పారండి. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బిట్వీన్ 12 to 15. సేమ్ థింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్ బై నాసా ఆల్సో. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫుట్బాల్లో అండి 2027 ఏషియన్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్లో ఇండియా వాళ్ళు 0-1తో బంగ్లాదేశ్ ఓడిపోయి 6 ర్యాంక్స్ డౌన్ అయిపోయి 142 ర్యాంక్కి పడిపోయారండి, విచ్ ఇస్ సో బ్యాడ్. సో నవ్ డేస్ యూత్ అందరికీ చెప్పేది ఒకటే, ఫుట్బాల్ ఈజ్ ఎ వెరీ గుడ్ గేమ్. సో ఆల్ షుడ్ ఎంకరేజ్ ఫుట్బాల్ ఇన్ ఇండియా అండ్ వీ షుడ్ గెట్ గుడ్ ఇన్ ఫుట్బాల్ లైక్ ఇన్ క్రికెట్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఓకే, దీంతో పాటు మీకు ఒక స్మాల్ షాపింగ్ ఇన్ఫర్మేషన్ అండి. నైకా వాళ్ళు పింక్ ఫ్రైడే సేల్ అని స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే టు 21st to 30 నవంబర్ వరకు. వాళ్ళు అప్ టు 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. దాంతోపాటు 20% ఆఫ్ ఆన్ ఫస్ట్ ఆర్డర్స్లో ఇస్తున్నారండి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిగాస్ సక్సెస్ ఇండియా గ్రోత్ స్టోరీస్. If you found this video informative, please like, share and subscribe for more real stories about India's growth. Remember, every success story begins with vision and determination. Keep believing, keep going with Sigas. Thank you very much.